హాయ్ అండి. పొద్దున్నే లేవగానే చూడండి ఈ కుక్క పిల్లలు అయితే ఇట్లా వచ్చేస్తాయి. బయట పండేసి ఉంటాను కదా, నేను పొద్దున్నే లేసి వచ్చేదిని ఇట్లయితే ఇవి ఆడేస్తుంట వచ్చి చూడండి ఎంత బాగా ఆడుతూ ఉన్నాయో. వాళ్ళ అమ్మ లేదు కదా, నైట్ అంతా ఒకటే పనుకోయి ఉంటాయి. ఇంకా లోపల పిలుచుకుందామంటే మా కుక్క కొరుకుతుందని చెప్పేసి భయము. అందుకోసమే బయట ఇట్లా పండేస్తాను అన్నీ వేసేసి. ఇవి చూడండి నా జడంతా పీకుతాండాయి, ఎట్లా ఆడుకుంటాంట. నా దగ్గర అయితే కొద్దిసేపు అట్లా ఆడుకుంటాయి. పొద్దున్నే లేసేదిని ఇదే పనే. కొన్ని బిస్కెట్లు పెట్టేస్తాను తినేకి, పాలేపించుకొచ్చేదాకా. అంతవరకు ఇవి కాకులు ఉంటాయి కదా, వాళ్ళ అమ్మ అయితే నైట్ అంతా పాలు ఇచ్చేసి ఉంటుంది. అందుకోసము ఆకలి కాకుండా ఉంటాయి. ఇవిడైతే నేను నైట్ అట్లే ఉన్నాయి కదా, వాళ్ళ అమ్మ చచ్చిపోయింది కదా, అందుకోసమే ఇంకా నేను బిస్కెట్లు అయితే పొద్దున్నే లేసేదిని బిస్కెట్లు పెడతాను. నా దగ్గర అయితే ఇట్లా ఆడుకొనేస్తూ ఉంటుండవి. ఇవి బాగా ఆడుకుంటాయి. ఉండండి పెడతాను అన్నా కానీ ఇవి చూడండి ఇట్లా ఆడుతుంటాయి. చేతులనే ఇట్లా పిక్కొనేస్తాయి. ఎవరి దగ్గరికి పోవు, నా దగ్గరికి మాత్రమే ఇట్లా వస్తుంటాయి. మా పిల్లల దగ్గరికి బాగా పోతుంటాయి. వాడు పెద్దోడికైతే బాగా ఇష్టము. ఇంకా మా ఆయన వచ్చేసి టిఫిన్ చేయమన్నారు. ఏదో ఒట్టిపిండి దోశ పోయాలంట. నాకైతే ఇంతవరకు రాదు నాకు ఇట్లా చేసేది. నేను ఎప్పుడు మిక్సీకి వేసే కదా, బియ్యం నానబెట్టి అట్లా వేస్తూ ఉంటాము. అది వాళ్ళ అమ్మల కాలంలో అయితే వాళ్ళ అమ్మలు ఎక్కువ వేసేవాళ్ళంట ఇట్లా దోశ. అందుకోసము నాకు ఇట్లా దోశ వేసి మా అమ్మలు చేస్తుంటారు. టేస్ట్ బాగుంటాయి. అవేనో గ్యాస్ట్రిక్ ఇవంతానా ఉద్దిబెల్లం అన్నీ వేసి చేస్తారు కదా, గ్యాస్ట్రిక్ ఉంటుంది. నైట్లో వేసి చేసే సోడా అంతయ్య. ఇదైతే ఉప్పేసి ఊరికే నీళ్ళు వేసి ఇట్లంతా కలిపి చేసేదే కదా, బాగుంటుంది టేస్ట్. హెల్త్కి కూడా బాగుంటాయి. ఇవి చేసి ఇమ్మని చెప్తే నేను చూద్దామని చెప్పేసి నాకు రాదు అన్నా కానీ చేసి వస్తుందని చెప్పి ఇంకా చెప్పారు. అందుకోసమే నేను ఇంకా ట్రై చేద్దామని చెప్పేసి యూట్యూబ్లో చూస్తున్నాను. యూట్యూబ్లో ఒకరు కర్ణాటక వాళ్ళు ఇట్లా చేస్తూ ఉంటారు. అందుకోసం ట్రై చేసి చూద్దాంలే అని చెప్పేసి నేను ఇంక ఇట్లే చేస్తూ ఉన్నాను. దాంట్లో చూసేసి ఇంకా దాంట్లోకి ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ ఇలా పొద్దున్నే టైం అయిపోయిందని చెప్పేసి వేస్తాను కానీ చెప్పేసి భయంతో నేనైతే ఈ దోశ ఒట్టిపిండి దోశ అయితే వేస్తూ ఉన్నాను. ఇది బాగా అయితే ఫస్ట్ టైం ఇట్లా పోస్తాను కానీ చూద్దామని చెప్పేసి చూడండి బాగానే వచ్చింది. నేనైతే ఎప్పుడు వేయలేదు. మా ఆయన అయితే వాళ్ళ అమ్మ వాళ్ళని అయితే ఎప్పుడు ఇట్లా చేసి పెట్టేవాళ్ళంట. వాళ్ళకి అవి ముందు మిక్సీలో అట్లా ఉండలేదు కదా, ఎక్కువ ఇట్లా దోశలే ఎక్కువ చేసేవాళ్ళు. వాళ్ళు బాగుంటానంట టేస్ట్. అందుకోసమే నాకే చేయమన్నారు. బాగా వచ్చింది. చూసారు కదా, నేను కూడా బాగా పోస్తాను, పర్వాలేదు, ట్రై చేయొచ్చు. ఇంకెప్పుడైనా అడిగినా కూడా చేసేయచ్చు. దాంట్లోకి చట్నీ చేసినాను, పల్లీల చట్నీ. ఇంక టిఫిన్ కూడా రెడీ అయిపోయింది కదా, మా ఆయన వచ్చిండారు, పెట్టిచ్చేస్తాను. కానీ ఏమంటారో చూద్దాము. వాళ్ళ అమ్మ చేసిన మాదిరి చేసినామో లేదో అడగల్లా. పెట్టినాను, తింటా ఉన్నారు. అడుగుతాను బాగుండాయి అంటే బాగుండాయి అంటా ఉన్నారు. మీ అమ్మ మాదిరి చేస్తున్నాను అంటే సూపర్గా ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. తింటా ఉన్నారు. ఇంకెప్పుడు ఇట్లే చెయ్యి, ఇట్లే చేసేది మా అమ్మ కూడా అని చెప్తే ఇంకా మధ్యాహ్నం కూడా నేను వంట చేసేసాను. పప్పు చేస్తున్నాను, ఆకుకూర పప్పు, మెంతాకు పప్పు చేసేసి అన్నం కూడా రెడీ చేసేస్తున్నాను. చూసారు కదా, ఏదైతే రెడీ అయిపోయింది. ఇంకా స్నానం చేసుకొని వచ్చేస్తామని చెప్పేసి వంట కూడా చేసేస్తున్నాను. స్నానం చేసేసి అయిపోయింది. మా చెట్ల పరంకాయలు అయితే అన్నీ పాకానికి వచ్చేస్తాండే. మొన్నే 2 పీకేసి పెట్టినాను, అవి మాగింటాయి. చూసారు కదా ఎంత లావుగా కాస్తా ఉన్నాయి. ఫస్ట్ టైం అయితే చిన్నగా కాస్తా ఉండే. ఇప్పుడైతే పైన ఉండేటివన్నీ ఫస్ట్లో కాసిండే చిన్నగా ఉండేవి. ఇవి పెద్దగా చూసారు కదా ఎంత పెద్దగా ఉంది. ఒకే రోజు 30 రూపాయలు పెట్టి ఒక చెట్టు తెచ్చిండే దానికి నా కొడుకు. ఇప్పుడైతే ఎన్ని కాయలు తింటాం చూడండి. మేమైతే అప్పుడే నెలతా నుంచి తింటా ఉన్నాము. మొన్నే 2 కాయలు పీకి పెట్టినాను, అవైతే మాగిండాయి. చూసారు కదా, ఇది కూడా పెద్దగానే ఉంది. ఇంకా ఇది అట్లే పెట్టేస్తే వీళ్ళు ఎవరు పట్టించుకోరు. ఇదంతా ఇట్లా నీట్గా కట్ చేసి తినండిరా అని చెప్తే తినరు. అందుకోసం నేనే ఇంకా ఇది ఇట్లా కట్ చేసి ఇస్తాను. తినేసేయండి, కట్ చేసి పెడితే తింటారు, లేదంటే వాళ్ళు తినరు. బిజీలో ఎక్కువ ఉంటారు పిల్లలు అయినా మా ఆయన అయినా అని చెప్పేసి నేనే ఇట్లా కాయ అంతా పొట్టు తీసేసి వాళ్ళకి నీట్గా రెడీ చేసిస్తే ఒప్పులు కోసేసి తినేస్తారు. ఇంకా ఇది కట్ చేస్తే అంతా కట్ చేసేసి పిల్లలు ఇంకా వస్తారు అని చెప్పేసి భోజనానికి వస్తారు కదా మధ్యాహ్నంకి, అడిసామని చెప్పేసి కంతా ముక్కలు కోసి రెడీ చేసి ఇస్తాను. నేను ఫస్ట్ టైం మా చెట్లో ఏది కాసిండేదైనా కూడా దేవుడికి పెడతాను. ఇంకా పెట్టేస్తున్నాను. పిల్లలు కూడా తినేస్తూ ఉన్నారు. మొన్న పాకం పట్టిండే కజ్జాయిల పిండి ఉండే కదా పండుగకి, దివాళీ పండుగకి, అవి అట్లే ఉండే పిండి పిల్లలకి చేసిద్దామని చెప్పేసి కొన్ని కజ్జాయిలు చేసిద్దాము తినేకి అని చెప్పేసి అవి కూడా రెడీ చేస్తాను నేను. చూసారు కదా, అంతా స్నానం చేసుకొని వచ్చినాక పరంకాయ కట్ చేసి తర్వాత కజ్జాయిలు అయితే రెడీ చేస్తున్నాను. ఈరోజైతే నా పనంతా ఇంత పని చేస్తూ ఉన్నాను. బాగుంటాయి. ఫస్ట్ టైం ఊరికనే చేస్తున్నాను. తర్వాత మంచి నువ్వులు వస్తాయి కదా, తెల్ల నువ్వులు, అవేసి చేస్తే బాగుంటాయని చెప్పేసి చేస్తే అవి ఆయిల్లోకే పోతున్నాయి. అంత ఆయిల్లోకే ఇడిగిపోతున్నాయి. కానీ కొన్ని మెత్తుకోయినాయి. ఉన్ని టేస్ట్ బాగుంటాయి తినేటప్పుడు. అట్లా పండ్ల కిందకి అట్లా దొరుకుతా అంటే బాగుంటాయని చెప్పేసి ఇంకా మంచి నువ్వులే నేను ఇట్లా అంతా మెత్తిచ్చి
కొలిస్తాను వాటిని కజ్జాయిల్ని. టేస్ట్ బాగుంటాయి, చాలా బాగుంటాయి. చూడండి నేనైతే ఇట్లా చేసాను. ఆయిల్ అయితే బాగా ఇట్లా ఒత్తేసేయాల. ఆయిల్ అంతా ఇట్లా ప్రెస్ చేసేది వస్తుంది, అదైతే లేదు, కట్టుతో చేసింటారు. అట్లా చేపించుకోరమ్మని చెప్పాలా మా ఆయనకి. అదే అట్లా అయితే ఎప్పుడైనా కానీ చేసుకుంటే నీట్గా వస్తాయి. ఆయిల్ కొద్దిగా కూడా ఉండేలేదు. ఇంక మనం చేతిలో ఎంత ఇట్లా ప్రెస్ చేసినా కూడా ఆయిల్ ఉండే ఉంటుంది. ఇంకా ఇదైతే రెడీ అయిపోతాయి కజ్జాయిలు. కజ్జాయిలు అయితే బాగా ఇష్టము, కానీ ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా, ఆయిల్లో చేసిండేది తినబుద్ధి అయ్యలేదు. ఆయిల్ ఎక్కువ తింటే ఎట్లా అని చెప్పేసి ఇంక పిల్లలకన్నా చేద్దామని చెప్పేసి పిల్లలకి చేస్తున్నాము. ఇంకా ఇవి కూడా కజ్జాయిలు అన్నీ చేసేస్తున్నాను ఇంకా తినేయని అని చెప్పేసి. చూడండి అయిపోయింది, ఎంత నీట్గా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి, బాగా వచ్చినాయి కూడా. చూడండి నేనైతే ఒకటి తిని చూడాలి ఎట్లుందో అని చెప్పేసి. సూపర్గా ఉంటాయి. నేను అప్పుడప్పుడు ఇట్లా చేస్తూ ఉంటాను. మేము బయట తీసుకొచ్చేవి ఏం బాగుండేది, ఒక్కొక్కసారి బయట తీసుకొస్తూ ఉంటాము, బాగుంటుంది. ఇంట్లో చేసేవి బాగుంటాయి, చూసారు కదా, సూపర్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి ఇంట్లో. ఈరోజైతే నా పని అయితే ఇది ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.